అండ్ ఈ 540 అనేది కూడా ఇంటేక్ అనేది సెగ్రిగేటెడ్గా మనము ఇక్కడ అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుందండి. సో 240 అనేది అవుట్ ఆఫ్ 540 మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ అనేది ఉంటారు. అండ్ రిమైనింగ్ 300 స్టూడెంట్స్ అనేది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుండి మనకు ఇక్కడ స్టూడెంట్స్ ఉంటారు. అదే కాకుండా మనకు కొంత ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఆల్మోస్ట్ 35+ కంట్రీస్ నుండి మన దగ్గర అబ్రాడ్ నుండి కూడా స్టూడెంట్స్ అనేది ఇక్కడ ఎడ్యుకేషన్ పర్స్యూ చేస్తున్నారు. సో ఇంటేక్ అనేది 540 ఉంది కాబట్టి ఇక్కడ ఆ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయగలుగుతున్నాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మనం ఆఫర్ చేసే ప్రతి ప్రోగ్రామ్ కూడా ఇండస్ట్రీ అలైన్ ప్రోగ్రామ్. సో ఇఫ్ ఈ టేక్ న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్లో ఇప్పుడు టెక్నాలజీ అనేది ర్యాపిడ్గా చేంజ్ అవుతుందండి. ఒకప్పుడు కోర్ బ్రాంచెస్ తీసుకుంటే జనరల్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ లేదా ఈసీ, మెకానికల్, సివిల్ ఎనీ బ్రాంచ్ తీసుకున్నా కూడా మనకు కరికులంలో అనేది పెద్దగా అప్డేషన్స్ అనేది ఉండేవి కాదు. బట్ న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ ఏవైతే వచ్చాయో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి స్పెషలైజేషన్స్ వచ్చిన తర్వాత టెక్నాలజీ అనేది ర్యాపిడ్గా చేంజ్ అవుతుంది. సో ఇవాళ ఉన్న టెక్నాలజీ నెక్స్ట్ 3 monthsలో ఉంటుంది అనేది గ్యారంటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనము స్మార్ట్ ఫోన్సే తీసుకుంటే కనుక ఇవాళ ఒక మొబైల్ లాంచ్ అవుతే కనుక దాంట్లో మళ్ళీ కొన్ని అప్డేషన్స్ తోటి మళ్ళీ ఒక 2-3 monthsలోనే కొత్త డివైస్ అనేది లాంచ్ చేయడం చూస్తూనే ఉన్నాం. సేమ్ సాఫ్ట్వేర్లో కూడా టెక్నాలజీ పరంగా మనకు చాలా చేంజెస్ అనేది ర్యాపిడ్గా చేంజ్ అవుతూనే ఉన్నాయి. సో ఈ చేంజెస్కు తగ్గట్టుగా ఇక్కడ కరికులం అనేది అప్డేషన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫ్యాకల్టీ ట్రైన్ అవ్వాలి, దాంతోపాటు స్టూడెంట్స్ కూడా ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ మీద ట్రైన్ అవ్వాలి. అంటే ఇండస్ట్రియల్ అలైన్డ్ ప్రోగ్రామ్ అనేది ఎంతో అవసరం.